ఉత్తమమైనటువంటి అలవాట్లని అలవరుచుకొని ఉన్నతమైనటువంటి లక్ష్యాల వైపు పయనం చేస్తూ ఉన్నప్పుడు లక్ష్యాన్ని చేరుకోవటానికి కాస్త సమయం పట్టవచ్చు. ఒక్కొక్కసారి మనం అనుకున్న దానికన్నా మరీ ఆలస్యం కూడా కావచ్చు. ఇలా లక్ష్యాల తీరం చేరేటప్పుడు ఆలస్యమైనప్పుడు మన గురించి రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, మన లక్ష్యం వైపు నుంచి మన దృష్టిని మరల్చుకోకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి అంశాన్ని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. కొంతమంది పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాలని చేరుకోవాలి అంటే వాళ్ళకి ఉత్తమమైనటువంటి అలవాట్లు అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసమని వాళ్ళు ఉత్తమమైనటువంటి అలవాట్లు నేర్చుకుంటూ ఉన్నతమైనటువంటి లక్ష్యం కోసం మార్గాలు వేసుకుంటూ కాస్త సమయాన్ని ఎక్కువగానే తీసుకుంటారు. కానీ చివరిలో మాత్రం ఖచ్చితంగా కుంభస్థలాన్ని బద్దలు కొడతారు. కానీ ఇదంతా అర్థం కానటువంటి వాళ్ళు చిన్న చిన్న విజయాలకే పొంగిపోతూ నేనైతే అది సాధించాను, ఇది సాధించాను, వీళ్ళెవరు ఇంకా ఇంతవరకు ఏమీ సాధించలేదు, వీళ్ళ వల్ల ఏమీ కాదు, ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు, వాళ్ళ వల్ల అయ్యేది కాదు పోయేది కాదు అంటూ చిన్న చిన్న విజయాలను సాధించినటువంటి వాళ్ళు పెద్ద లక్ష్యం పెట్టుకొని కృషి చేస్తున్నటువంటి వాళ్ళని గేలి చేస్తూ ఉంటారు. అలా గేలికి గురైనటువంటి వాళ్ళలో మీరు కనుక ఉన్నట్లయితే, ఇలాగే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని మీరు కనుక ముందుకు సాగుతున్నట్లయితే ఖచ్చితంగా ఈ కథ మీరు వినాల్సిందే. ఒక ఏనుగు గర్భవతిగా ఉందట. అదే సమయంలో ఒక కుక్క కూడా గర్భవతిగా ఉందట. ఏనుగు కుక్క రెండు ఎదురెదురుగా వస్తున్నాయట. కుక్క అంది, గర్భవతిగా ఉన్నావా అని. నేను గర్భవతినే అని చెప్పిందట ఏనుగు. అప్పుడు కుక్క, నేను కూడా గర్భవతినే అంటూ తన దారిన తను కుక్క వెళ్ళిపోయిందట. ఏనుగు తన దారిన తాను వెళ్ళిపోయిందట. ఇలా కొంతకాలం గడిచింది. ఏనుగు గర్భవతిగానే ఉంది, కానీ కుక్క పిల్లలకి జన్మనిచ్చి అడవంతా తిరుగుతూనే ఉంది. మళ్ళీ కొంతకాలం గడిచింది. మళ్ళీ రెండు ఎదురుపడ్డాయట. నువ్వు ఇంకా గర్భవతిగానే ఉన్నావా అని అడిగిందట కుక్క. అవును, నేను గర్భవతిగానే ఉన్నాను అని చెప్పింది ఏనుగు. కుక్క, నేను గర్భవతినే, ముందు గర్భానికి పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పెరుగుతూ ఉన్నారు, ఇప్పుడు నేను మళ్ళీ గర్భవతినే అని చెప్పి ముందుకు సాగి వెళ్ళిపోయిందట. అలా కొంతకాలం గడిచింది. మళ్ళీ కుక్క పిల్లలకి జన్మనివ్వటం, పిల్లలు అలా పెరిగి పెద్దవటం. కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ రెండు ఎదురవటం. అప్పుడు మళ్ళీ కుక్క ఏనుగుని ఇంకా గర్భవతిగానే ఉన్నావా అని అడగటం. ఏనుగు అవును అని చెప్పటం. కుక్క ఏనుగు అడగకపోయినప్పటికీ కూడా, నేను ఇది మూడోసారి పిల్లలకి జన్మనివ్వటం తెలుసా, నువ్వు ఇంకా గర్భవతిగానే ఉన్నావా అంటూ గేలు చేస్తూ వెళ్ళటం. కుక్క మళ్ళీ పిల్లలకి జన్మనివ్వటం, అవి పెరిగి పెద్దవటం. మళ్ళీ నాలుగోసారి కూడా కుక్క గర్భంతో రావటం. ఏనుగు మాత్రం అదే గర్భంతో అలాగే ఉండటం. ఇంకా గర్భవతిగానే ఉన్నావా అంటూ మళ్ళీ గేలి చేస్తూ మాట్లాడటం. నువ్వు ఇంకా ఒక బిడ్డను కూడా కనలేదే, ఏనుగుని చాలా హేళనగా మాట్లాడిందట. ఇన్నిసార్లు మౌనంగా ఉన్నటువంటి ఏనుగు ఒక్కసారిగా సమాధానం ఇచ్చిందట. నేను కనేటువంటి బిడ్డ ఇలాంటి బిడ్డ కాదు. నా బిడ్డ ఒక్కసారి భూమిపైన పడిందా అంటే భూమి దద్దరిల్లుతుంది, ఆకాశంలో హరివిల్లు విరిసేలాగా ఉంటుంది, అడవంతా అతలాకుతలం అయ్యేలాగా ఉంటుంది. అలాంటి బిడ్డకి నేను జన్మనిస్తాను. అత్యద్భుతమైనటువంటి బిడ్డను కంటున్నాను కాబట్టి ఇంకా నా కడుపులోనే మోస్తూ ఉన్నాను అని చెప్పింది ఏనుగు. ఇంత అద్భుతమైనటువంటి సమాధానమో కదా. ఏనుగు 22 నెలల పాటు కడుపులో బిడ్డని మోయగలిగితే కుక్క 2 నెలలకే బిడ్డలకి జన్మనివ్వగలుగుతుంది. చిన్న చిన్న లక్ష్యాలు సంపాదించే వాళ్ళు ఎన్ని సంపాదించినప్పటికీ కూడా చిన్న లక్ష్యాలు సాధించి గర్వంతో ఉలికిపడేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. పెద్ద లక్ష్యం కోసం ఎన్నిసార్లు ఓడిపోతున్నా మళ్ళీ ప్రయత్నం చేసి చివరికి కుంభస్థలాన్ని కొట్టేటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు కానే కాదు. ఏనుగు లాంటి వాళ్ళు వీళ్ళు. మానసికమైనటువంటి వేదనని భరిస్తూ ఏదో ఒకరోజు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఈ మానస గర్భంలో నుండి లక్ష్యాల తీరానికి చేరి వాళ్ళు అనుకున్నది సాధించి విజయ బావుటాన్ని ఎగరవేస్తారు. అందుకోసమని మిమ్మల్ని ఎవరైనా నిరుత్సాహపరిచినప్పుడు మాత్రము భయపడకండి, వెనుకడుగు వేసేటువంటి ఆలోచనలు చేయకండి. మీరు వెళ్ళేటువంటి లక్ష్యం సరైనటువంటిదే. మీరు వెళ్తున్నటువంటి లక్ష్యంలో ఇలాంటి రాళ్ళు ముళ్ళు ఉంటూనే ఉంటాయి, ఎగతాళులు అవహేళనలు జరుగుతూనే ఉంటాయి. ఇలా జరుగుతుంది అని అంటే నీ విజయానికి దారులు ఏర్పడుతున్నాయి అని అర్థం. ఒక వ్యక్తి ప్రభంజనం సృష్టిస్తున్నాడు అంటే దాని వెనకాల ఇలాంటి సంఘటనలు కొన్ని ఉండాలి కదా. అప్పుడే కదా నీ చరిత్రను గురించి గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశాలు ఉండేది. అందుకోసమని నీ లక్ష్యం వైపు మాత్రమే నువ్వు పయనం వేయి తప్ప చిన్న చిన్న లక్ష్యాలు సాధిస్తున్నటువంటి వాళ్ళ వైపు చూసి ఎప్పుడూ కూడా
నీపైన నువ్వు చులకన భావాన్ని ఏర్పరచుకోకు. చిన్న లక్ష్యాలు సాధించినటువంటి వాళ్ళు నిన్ను చులకనగా మాట్లాడతారు, నీ ముందు కుప్పిగంతులు వేస్తారు, అహో ఓహో అని చెప్పి బజాయించి ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఏవో రకరకాల వింత వింత చేష్టలన్నీ కోతి చేష్టల్లాగా సర్కస్సుల్లో కోతులు చేసినట్టుగా రకరకాల చేష్టలన్నీ చేస్తారు. ఇవన్నీ చూసి భయపడకు, వెనుకడుగు వేయాలని ఆలోచించకు. ధైర్యంగా ఏనుగులాగా ఆలోచించు. ఎన్ని రోజులైనా భూమి దద్దరిల్లే అంతటి అత్యద్భుతమైనటువంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నాను అని చెప్పినట్లుగా ప్రభంజనాన్ని సృష్టించబోతున్నటువంటి కుంభస్థలాన్ని కొట్టబోతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతున్నాను అని మీకు మీరే చెప్పుకుంటూ ధైర్యంగా మీ లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా పట్టుదలతో కృషితో మీ పనిని ముందుకు సాగించండి తప్ప ఎక్కడా కూడా నా వల్ల అవుతుందా, నేను చేయగలనా అనేటువంటి ఆత్మన్యూనతకి లోనవ్వకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించి మీ జీవితంలో గొప్ప విజయకేతనాన్ని ఎగరవేసి మానసిక వేదన నుండి విజయం అనేటువంటి పురిటి బిడ్డను కని ఆనందంగా మీ జీవితాన్ని ఆనంద డోలికల్లో విహరింప చేసుకునేలాగా ఆలోచన విధానము మీ ప్రయత్నం ముందుకు సాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.